పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విశాఖలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక విశాఖలో పెట్రోల్ డీజిల్ కొరతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం మన రాష్ట్రం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి మన ఆయిల్ దిగుమతి చేసుకుంటాము. యుద్ధ నేపథ్యంలో హార్మజ్ జలసంధిలో మన ఓడలు చిక్కుకుపోవడంతో అక్కడి నుండి అనుకున్న స్థాయిలో ముడిసరుకును దిగుమతి చేసుకోలేకపోతున్నాం. దీంతో పెట్రోలు డీజిల్ కొరత మన రాష్ట్రంలోని తీవ్ర ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం మధురవాడలో ఉన్నాము. ఇక్కడ బంకుకి నో స్టాక్ బోర్డు అని పెట్టారు. డియర్ వాల్యుబుల్ కస్టమర్స్, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ డ్యూ టు ఇంటర్నేషనల్ వార్ కండిషన్, కైండ్లీ కోఆపరేట్ విత్ మేనేజ్మెంట్ అంటూ కూడా ఒక బోర్డుని పెట్టారు. దీంతో ఎవరైతే డీజిల్ అలాగే పెట్రోలు కొనుగోలుదారులు ఉన్నారో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ యుద్ధం ముదురుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలోని అనుకున్నంత స్థాయిలో సరఫరా లేకపోవడంతో ఈ పెట్రోల్ బంకుల్ని మూసివేయడం జరిగింది. ఇక ఈ మధురవాడ ప్రాంతంలోనే కాదు, నయారా అనే బంకులు ఎక్కడైతే ఉన్నావో ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా ఈ బంకుల్ని మూసివేసినట్లు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఈ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి రానున్న రోజుల్లో అనే వార్తలు కూడా వాహనదారులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఇప్పటికే 108 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ ఉంది. మళ్ళీ రానున్న రోజుల్లో ఒక 10 నుంచి 20 రూపాయల వరకు కూడా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ను కొట్టించుకోలేక పెరిగిన రేట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గత 3 సంవత్సరాల నుంచి పెరగలేనప్పటికీ కూడా ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఒక ఆందోళన అయితే వాహనదారులు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాహనదారులు స్టాక్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక్కడి నుంచి 2-3 బంకుల్లో తిరిగి పెట్రోల్ కొట్టించుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అయితే మన రాష్ట్రం మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, అనుకున్న స్థాయిలో డీజిల్ పెట్రోల్ మనకు దొరుకుతుందా, లేదంటే ఈ నయారా బంకులే కాకుండా మిగతా ప్రభుత్వ బంకులు కూడా మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందా అనే ఒక చర్చ అయితే విశాఖ వాసుల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.